Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalu. సో ఈరోజు చాలా రోజులకి ఒక కుకింగ్ ఎపిసోడ్ చేయబోతున్నానండి. అండ్ కుకింగ్ ఎపిసోడ్లు కూడా ఏంటి అంటే ఒక వెరైటీ, మీరు థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇటువంటి పచ్చడి మీరు ఎప్పుడు తినుండరు, చూసుండరు, చేసుండరు అని నేను అనుకుంటున్నాను. నా ఎంతవరకు రైట్ రాంగ్ ఐ డోంట్ నో. అయితే నేరేడు పండ్ల సీజన్ ఇప్పుడు కదా, సో నేరేడు పండ్లతో పచ్చడి అన్నిటితో, వాక్కాయలతో చేయొచ్చు, మనము జామకాయతో చేయొచ్చు, అన్ని రకాల యాపిల్తో చట్నీ చేయొచ్చు. అటువంటిప్పుడు నేరేడు పండ్లతో ఎందుకు చేయకూడదు? సో అందుకనే వచ్చేసేసి నేను ఈరోజు అనుకున్నాను, నేరేడు పండ్లతో మనము చట్నీ చేద్దాం. దేనికి? దోశల్లోకి, ఇడ్లీలోకి అనమాట. ఆలోచించండి, తెల్లటి మంచి గోల్డ్ కలర్ దోశలు, దాని పక్కన మంచి వైలెట్ కలర్ నేరేడు పండు పచ్చడి ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. నాకైతే ఆల్రెడీ నోట్లో వాటర్ వస్తుంది, థింక్ చేస్తున్నాను అనమాట. సో దిస్ ఈస్ అన్ ఇమాజినరీ ఎపిసోడ్ అని అనుకోండి. నాకు తోచినవి, నాకు నచ్చినవి చేసి ఒక పచ్చడిలో మనము పుట్నాల పప్పు బదులు నేను నేరేడు పండ్లు వేసి చూద్దామని అనుకుంటున్నాను. సో మనకి టేస్ట్ చూడడానికి ఎవరున్నారు? ఇప్పుడు మనం చేసింది బాగుందా, బాగాలేదా, హిట్టా, ఫట్టా, ఇవన్నీ తెలియాలండి. ఈరోజు మనకి ఇంద్ర లేరు కదా ఇక్కడ, ఆయన ఏమో యుఎస్లో ఉన్నారు, రావడానికి ఇంకా టైం పడుతుంది. సో అందుకని ఏం చేయాలి? సో మేము వచ్చేసేసి నేను వచ్చేసేసి మా అమ్మని పిలిపించుకుంటున్నాను అనమాట. మా మమ్మీకి రీసెంట్లీ 2 కళ్ళు సర్జరీ అయ్యింది. బాగా కనిపిస్తున్నానమ్మా. సో మన గెస్ట్ వచ్చేసేసి ఈరోజు ఎపిసోడ్కి మమ్మీ. సో ఎలా ఉంటుంది, ఏంటి, దోశలోకి పచ్చడి బాగుంటుందా లేదా చెప్పాల్సింది మమ్మీ నేనమాట. సో ఇంకా ఇలాంటి క్రేజీ ఎపిసోడ్స్ కూడా చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ చూద్దాం, ఓకేనా? పదండి. దోశ వేసుకోవడానికి దోశ పిండి అండి మన ఇంట్లో ఆల్రెడీ రెడీగా ఉంది. దోశ వేయించుకోవడానికి నూనె, అలానే మనము పచ్చడికి కూడా తాలింపు వేసుకోవడానికి నూనె కావాలి. 1 కప్పు ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ అనమాట, ఓకేనా? స్టార్ ఇంగ్రీడియంట్ నేరేడు పండ్లు. దీన్ని మంచిగా కడిగి పెట్టుకున్నాను. మంచిగా అల్లము, కరేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంగువ అండ్ తాలింపు గింజలు, ఎండు మిరపకాయలు, ఆవాలు, మినప్పప్పు, ఓకేనా? సో ఇదండి, చూసారా ఎంత సింపుల్ గా వీడియో చేసుకుంటున్నామో మనము. అంటే చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్, అస్సలు నో టెన్షన్. ఎపిసోడ్ కూడా చాలా క్యూట్ గా, కుట్టిగా ఉండబోతుంది. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనము నేరేడు పండ్లని మంచిగా సీడ్స్ తీసేసి, సీడ్స్ ని వేస్ట్ చేసుకోకండి, సీడ్స్ ని డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని రోజుకు 1 స్పూన్ తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని మా మమ్మీ చెప్పింది. సో సీడ్లు పడేయకూడదు, సీడ్లు మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఎండబెట్టుకుంటుంది అనమాట, అది విషయం. ఓకే, సో ఇంక స్టార్ట్ చేద్దామా? చలో రెడీ. సో ఇప్పుడు వచ్చేసేసి కాలా జామున్ ఇలా తీసుకొని, ఇలా సీడ్ మాత్రం తీసేయండి, సీడ్ వద్దు. సో అలాగా మనం ఇవన్నీ ఇలాగా నీట్గా చాప్ చేసేసుకోవాలి. కొన్నిసార్లు నేరేడు పండ్లో పురుగులు కూడా ఉంటాయి. మా ఆయనకి భయం, ఒకసారి బోల్డ్ పురుగులు వచ్చాయి. అప్పటి నుంచి మా మమ్మీ, మా ఆయన 1 సంవత్సరం మొత్తం నేరేడు పండ్లు తినలేదు. జామున్ కట్ చేసేటప్పుడు దయచేసి పురుగులు ఉన్నాయా లేదా అన్ని చెక్ చేసుకోండి. ఏ కలర్లో వస్తుంది చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఒక 1 కప్ కాలా జామున్, మనం 1 కప్ కొబ్బరి తీసుకున్నాం కదా, సేమ్ 1 కప్ మెజర్ కాలా జామున్, ఓకేనా? కట్ చేసేసుకొని మిక్సీలో వేసేటప్పుడు మళ్ళీ కలుపుదాం, ఓకే? చాలు. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే, ఈ మిక్సీ జార్లో మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇక్కడ నేను ఒక 5 గ్రీన్ చిల్లీస్ కడిగి పెట్టుకున్నానండి. కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది కదా, ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ ఫ్రూట్, సో అందుకని కొంచెం స్పైస్ లెవెల్స్ ఉంటే బాగుంటుంది అని మమ్మీ అభిప్రాయం. సో అందుకని మనం అలా చేద్దాం, ఓకే? 2 హాఫ్స్ కింద చేయండి, చాలా పదునున్నాయి. అయిపోయిందా? దీని తర్వాత జింజర్, ఈ మాత్రం పీస్ వేసుకోండి చక్కగా, ఓకే? కడిగి పెట్టుకున్నాను. దీన్ని కూడా, జింజర్ టేస్ట్ చాలా బాగుంటుంది, నాకు భలే ఇష్టం పచ్చళ్ళలో. సో అందుకని జింజర్ కూడా మంచిగానే వేస్తా నేను. జింజర్ వేస్తామా? ఇప్పుడు వచ్చేసేసి కొబ్బరి వేద్దాం. అప్పుడే మనము కాలా జామున్ అంటే నేరేడు పండ్లు వేయొద్దు, ఎందుకంటే ఇవన్నీ రుబ్బుకున్న తర్వాత అప్పుడు వేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు మెనూలో చెప్పడం మర్చిపోయానండి, ఉప్పు కావాలి పచ్చడికి.
అది మర్చిపోయాను అనమాట. సబ్రస్ నమక్ వేస్తే కానీ ఏది కూడా కంప్లీట్ అవ్వదు. సో అందుకని మనం వేయాలి కంపల్సరీగా. సో ఇప్పుడు చూసుకొని వేసుకుందాము, ఎందుకంటే స్వీట్కి హౌ మచ్ వీ నీడ్. సో అందుకని సాల్ట్ వేసేస్తున్నాను ఇక్కడ. వేసేసి ఇప్పుడు మనం మిక్సీ రన్ చేద్దాం. ఓకే, మొత్తం సెల్ఫీలు చేసుకుంటున్నానండి. నేను అన్ని జామున్ వేయలేదండి, కొన్ని ఉండిపోయాయి అనమాట. ఇవి మనం తినొచ్చు. ఓకే, ఇలా అయ్యింది గ్రీన్ కలర్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కొంచెం కలుపుదాం ఇలాగా. ఈరోజు ఇది గిన్ని ఫ్లాప్ అయ్యిందో నేను ఇంకా కుకింగ్ చేయడమే మానేయాలేమో, అలాంటి పరిస్థితులు రావలేండి, నమ్మకం ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి కాలా జామున్ ఉంది కదా, ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న పీసెస్. ఎంత సింపుల్ రెసిపీ చెప్పేసాను చూడండి అసలు మీకు. బా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని లెట్ ద మ్యాజిక్ బిగిన్. మా అమ్మ కెమెరా ముందుకు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదండి. అప్పుడే రావట్లేదు అసలు. అయిపోయింది. అసలు కలర్ చూడు. ఓహోహో, అమేజింగ్. ఐ డోంట్ నో హౌ ద టేస్ట్ ఇస్. నేను చాలా చాలా చూడండి అసలు ఎలా ఉందో. ఓ మై గాడ్, అసలు పిల్లలకి అందరికి భలే నచ్చుతుంది. అమేజింగ్ అమేజింగ్. లెట్ us see the taste. మమ్మీకి పెట్టే ముందు మనం టేస్ట్ చేయాలి. చూడండి పచ్చడి. నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. నేను ఉప్పు చూస్తానే, ఎందుకంటే మళ్ళీ మమ్మీకి పెట్టాలి కదా, అందుకని ఉప్పు చూస్తా. మమ్మీ ఇట్ ఈస్ టూ గుడ్ మమ్మీ అసలుకి. ఓ మై గాడ్, కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం పులుపులుగా తీతీగా కారంగా భలే ఉందన్నమాట. ఎలా ఉంది పచ్చడి? మా మమ్మీకి ఉప్పు చూపించారనమాట. ఎలా ఉంది మమ్మ? అందుకని జామున్ పచ్చడి కాబట్టి జామున్ కలర్. అరే మమ్మీ పర్ఫెక్ట్ మమ్మీ, ఇదిగో సేమ్ కలర్. నిజమే, సూపర్. ఎలా ఉంది మమ్మీ? చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ఇంకా అంటే ఇప్పుడు మనం కొబ్బరి అదే కదా వేసాము. అవును, స్మూత్నెస్ కావాలంటే దాంట్లో కొంచెం పుట్నాల పప్పు వేద్దామా ఇప్పుడు మనం? ఇప్పుడు మళ్ళీ పప్పులు బయటకు వచ్చి ఎంతసేపు 2 నిమిషాలు రుబ్బేను. ఊరికే కొంచెం కొన్నేనా? ఓకే మమ్మీ, పుట్నాల పప్పు వేయమంది. పుట్నాల పప్పు కూడా వేసేద్దాం. వేసి ఒక మిరపకాయ కూడా వేసి, మిరపకాయ కూడా మళ్ళీ పుట్నాల పప్పుకి తగ్గుతుంది కదా, అందుకే కొంచెం పుట్నాల పప్పు రెసిపీలో లేదు మళ్ళీ ఏంటి అని అనుకోకండి, వేసుకోండి. ఓకేనా? ఉండండి, పచ్చిమిరపకాయ పుట్నాల పప్పు తీసుకుని వస్తా. దీంట్లో ఇంకొక పచ్చిమిరపకాయ వేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు పుట్నాల పప్పు వేస్తాం కాబట్టి కారం తగ్గుతుంది. అండ్ దీనిలో కొంచెం పుట్నాల పప్పు వేస్తున్నా. గుప్పుడు వేస్తున్నాను మమ్మీ. చాలు కదా? చాలు. సరిపోతా? చాలు. ఏమండి, ఇది మా ఇంట్లో పచ్చడి, మేము వేలుతో కూడా నాకోవచ్చు, మీరు మళ్ళీ నన్ను ఏం అనకండి. అప్పా, ఇంకా నీకు ఇప్పుడు పెట్టను, నువ్వు దోశ తినాల్సిందే, నువ్వు తిని నీ కమెంట్స్ చెప్పాల్సిందే. అయితే ఇంకొంచెం తాలింపు వేద్దాం. అండ్ దీన్ని మమ్మీ ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసేటప్పటికి ఇక్కడ తగ్గుతుంది సర్ మన. దీని ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అర్జెంట్గా ఒక వైట్ బౌల్ తీసుకొస్తా, అప్పుడే దాని బ్యూటీ కనిపిస్తుంది. దాని తర్వాత మమ్మీకి దోసేస్తా. ఓకేనా? సో ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఐఎమ్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్ టు గివ్ యూ క్లోజెస్ట్ షార్ట్స్ అనమాట. సో తాలింపు వేసుకోవాలి. చిన్న కడాయి పెట్టుకున్నాను. ఇది మా అమ్మ కొనిచ్చింది. ఇయ్యండి మమ్మీ, ఊరికే కొంచెం అలా వేసా అంతే. కొద్దిగానే ఆయిల్ వేసుకోండి, మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకండి. ఓకేనా? దీనిలో కొద్దిగా ఇంగువ, వెరీ లిటిల్, ఇట్ గివ్ అ నైస్ టేస్ట్. ఓకే, దాని తర్వాత కొద్దిగా ఆవాలు, వెరీ లిటిల్, ఏవి కూడా ఓవర్ డూ చేయకండి, మన నేరేడు పండు టేస్ట్ని పోగొట్టకూడదు. మినప్పప్పు. ఓకేనా? ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఐ హోప్ మా ఆయన మెచ్చుకుంటాడు నన్ను. మంచిగా మాడనివ్వకండి, జాగ్రత్తగా ఇచ్చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి
ఒక 2-3 ముక్కలు నేను రెడీగా తుంచి పెట్టుకుంటాను ఇప్పుడు. అండ్ కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, తాలింపు రెడీ అయిపోయింది. అయ్యో నా స్పూన్ పడుతుంది. ఫోన్ షూటింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలాంటివి జరుగుతుంటాయండి, దయచేసి కొంచెము అడ్జస్ట్ అవ్వండి. అండ్ మన నేరేడు పళ్ళ చట్నీ ఈజ్ రెడీ. బాగుంది కదా, చూడ్డానికి అమేజింగ్ ఉంది. స్పూన్ కూడా పెట్టకూడదు కాకి. దోశ వేస్తున్నానండి. దోశ పిండి ఆల్రెడీ మన ఇంట్లో రెడీగా ఉంది, అందుకనే దోశ పిండి వేస్తా, దోశలు వేస్తా. నేను తిరిగితే మీకు కనిపిస్తున్నానా? కొంచెం దూరం పెడదాం కెమెరా. ఆశీష్, ఇలానే నేను కష్టపడేది, ఇలానే తీయ ఆశీష్, ఓకేనా? ప్లీజ్ ఈ డైలాగ్ కూడా ఉంచి ఆశీష్, మీ బావకు తెలియాలి నేను ఎంత కష్టపడి ఎపిసోడ్ చేస్తున్నాను అనేసి. వ్యూవర్స్కి కూడా తెలియాలి నేను ఎంత కష్టపడి ఎపిసోడ్లు చేసుకుంటున్నాను ఒక్కదాన్ని అని చెప్పి. చూడండి. సో తవ వేడికినండి, దీన్ని సీజన్ చేద్దాం. కొంచెంగా ఆయిల్ వేద్దాం. మీ దగ్గర రెడీగా ఉంటే ఉల్లిపాయ, లేదు అంటే టిష్యూ తీసుకొని. ఈ డ్రెస్ ఒకప్పుడు పట్టేది కాదు, ఇప్పుడు పడుతుంది. అంటే కొంచెం సన్నపడ్డానా లేదా చెప్పండి వ్యూవర్స్. మా ఆయన దిగుల్లో సన్నపడ్డానని అనుకుంటున్నారా? అలా కూడా అనుకోవచ్చు, కొంచెం తింటం లేదులే సరిగ్గా. ఓకే, మీ అందరికీ తెలుసు దోసపిండి ఎట్లని. 1 మినపప్పు, 2 బియ్యమైనా వేసుకోవచ్చు, 3 బియ్యమైనా వేసుకోవచ్చు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి, నానబెట్టుకోవాలి అండ్ రుబ్బుకొని ఫర్మెంట్ అవ్వాలి. సో ఇక్కడ మనము దోశ వేసేసాం. ఇప్పుడు మా మమ్మీని పిలుస్తాను. మమ్మీ దా మమ్మీ ప్లీజ్. నేరేడు పండు లాంటి మా అమ్మ వస్తుంది, ఉండండి. పాపం ఈ మధ్య 2 కళ్ళు క్యాటరాక్ట్ అయిందండి మా మమ్మీకి. దానికి సంబంధించిన ఒక వీడియో మీకు పెడతాను, చాలా ఇంపార్టెంట్ వీడియో. విట్రా మమ్మీ, స్టవ్ దగ్గర అంతా ఎక్కువసేపు అనుకో. మా మమ్మీ ఎన్ని రోజుల నుంచి వంట చేయట్లేదు? ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 days, 20-25 days వరకు. 25th జూన్ అయింది. 25th అంటే ఒక 20 రోజుల పైనే, 20 రోజుల పైనేనండి ఎపిసోడ్ వచ్చేటప్పటికి. సో ఆవిడకి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఇంతకుముందు ఏమనేది, నాకు కొంచెం రెస్ట్ ఇవ్వచ్చు కదా ఎవరైనా అనేది. ఇప్పుడు నాకు నేను ఇలాంటి రెస్ట్ కోరుకోలేదు అని అంటుంది. అడుగుతాను ఉండండి కరెక్ట్ గా, ఓకేనా? నువ్వు రెస్ట్ కోరుకున్నావుగా? అవును, అప్పుడు అనుకున్నాను ఎవరన్నా టైంకి ఒక ముద్ద పెడితే తినేసి అలా ఆరాంగా కూర్చొని ఎంజాయ్ చేద్దామని. ఇప్పుడు హరాం అయిపోయింది. నాకు వద్దు దేవుడా ఇటువంటి రెస్ట్. అలా కోరుకోవడం కూడా తప్పే, ఎందుకంటే రోజంతా అలాగా బొంగరాల్లాగా తిరుగుతూ పని చేసుకునే వాళ్ళకి అసలు పని పాట లేకుండా ఫోన్ చూసుకోకుండా, టీవీ చూసుకోకుండా. మమ్మీకి పని గురించి పక్కన పెట్టి క్యాండీ క్రష్ ఆడలేదు, అది మమ్మీ ప్రాబ్లం అన్నమాట. పనిష్మెంట్. రియల్లీ ఐ డోంట్ వాంట్ దిస్ టైప్ ఆఫ్ రెస్ట్. యూ డోంట్ వాంట్? నో. ఎలా మమ్మీ, నువ్వే అన్నావు నాకు ఎవరైనా రెస్ట్ ఇవ్వండి అని అంటే. నేను ఇప్పుడు అంటే నీకు చాలా నేను వండుకుంటాను అని అంటుంది. నేను అన్నాను ఇంకా డాక్టర్ చెకప్ అయిన తర్వాత అప్పుడు వండుకుందులే మమ్మీ అని అన్నా. మంచిగా దోశలు వేసుకున్నాము అమ్మ కూతుళ్ళం ఈరోజు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా. ఇదిగోండి దీని బ్యూటీ ఎంత బాగుంది కదా, అమేజింగ్ ఉంది. సో దీన్ని మమ్మీ చట్నీస్ రెస్టారెంట్ వాడు నా రెసిపీని కొట్టేస్తాడంటావా, నొక్కేస్తాడంటావా? అదేంటి ఏదో చేస్తారు కదా బ్రాండింగ్. దీన్నా ఇదిగోండి ఎలా ఉంది చూడండి. నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా? మమ్మీకి ఇలాంటివి చాలా ఇష్టం, అందుకే ఈరోజు మమ్మీనే. ఈరోజు వాళ్ళ అల్లుడు లేడు కాబట్టి మమ్మీనే. మమ్మీ జెన్యున్ గా చెప్పు, ఏదున్నా నువ్వు జెన్యున్ గా చెప్పు. ఐఎమ్ ఓకే, నేను తీసుకుంటా. మళ్ళీ నోట్లోంచి నీళ్ళు పడిపోతాయి. వద్దు మమ్మీ ప్లీజ్, నోట్లో నుంచి నీళ్ళు పడిపోతాయంట. సూపర్ ఉందను. బాగుందా? చాలా బాగుంది కదా మమ్మీ. కొన్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుందామా? అవును, తెప్పించాను. నాకు కూడా 1 కిలో. మీకు కూడా 1 కిలో రేపు ఫ్రీజ్ చేసుకుంటామండి. నిజంగా చెప్తున్నాను, అమేజింగ్ ఉంది అసలుకి. దోశలోకి చట్నీ అసలు ఇంత కొత్తగా ఉంటే ఇంకెంత బాగుంటుంది మమ్మీ. తిను మమ్మీ,
అసలు మా ఆయన ఉంటే ఈరోజు మొత్తం ఒక 5-6 దోశలు లేచిపోయావు అసలుకి కదా. పాపం మీ తమ్ముడు కూడా పిలవాల్సింది. అయ్యో మరి వాడి కాల్లో ఉంటాడేమో అనుకున్నాను మమ్మీ. ఫోన్ చేసి చూడనా? ఉండండి, ఫోన్ చేసి చూస్తా. ఒకవేళ మా తమ్ముడు ఖాళీ ఉంటే వాడిని కూడా పిలుద్దాం. సర్ప్రైజ్ రా నీకు అని పిలుస్తా, ఓకేనా? మా తమ్ముడికి కాల్ చేస్తున్నా, అనిరుద్రోమి ఎత్తుతాడో లేదో. ఏ బిజీగారా? అరే ఒక్క 5 నిమిషాలకు మా ఇంటికి వస్తావా? నీకు ఒక సర్ప్రైజ్. రా ఒక సర్ప్రైజ్ ప్లీజ్. రావచ్చు, ఇద్దరు రావచ్చు, ప్లీజ్ రండి. ఓకే మమ్మీ, ఏం ఐడియా ఇచ్చావు మమ్మీ? ద మోర్ ద మెరియర్. వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి కూడా ఒక దోశ చట్నీ వేసి తినిపించేస్తా. ఎలా ఉందో చెప్తారు వాళ్ళు కూడా, ఓకేనా? ఇంకా అంకిత ఇద్దరు వస్తున్నారనమాట. వాళ్ళకి సర్ప్రైజ్. వాళ్ళు ఎలా అంటారు చూద్దాం. వాళ్ళకి మనం చెప్పొద్దు ఇది నేరేడు పండుతో మనం చేసిన చట్నీ అని మనం చెప్పొద్దు. ఎలా ఉందో ఊరికే టేస్ట్ ఎలా ఉంది అని అడుగుదాం. ఏం చెప్తారో చూద్దాం. జెన్యూన్ కదా, మమ్మీ కంటే తెలుసు, కానీ వాళ్ళిద్దరు తెలియదు కదా, అందుకని చెప్పదు మనం. ఓకే అమ్మో, నువ్వు లేకపోయినా చూడు నేను ఎంత మంచి ఎపిసోడ్స్ చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను. గుర్తించు నా కష్టాన్ని. కింద నీ పర్సనల్ అకౌంట్తో కమెంట్ పెట్టు, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియో కింద, ఓకేనా? పెట్టు మర్చిపోకుండా. తొందరగా వస్తే బాగుంటుంది, చల్లారిపోతుంది లేకపోతే. సో అంకిత రావట్లేదంట మా మరదలు, ఎందుకంటే అంకితకి కొంచెం తలనొప్పి అంట. పాప మొన్నే ఊరిలో వచ్చారనమాట, టైర్డ్ అయిపోయారు. సో తమ్ముడు ఒకడే వచ్చాడు. మళ్ళీ అడిగాడు మమ్మీ కూడా ఉందా అని అన్నాడు. ఉంది అని అన్నా. అవునా అని అన్నాడు. మళ్ళీ వచ్చి బాగా వచ్చేసాడా, సర్ప్రైజ్ అని చెప్పాను కదా, బాగా వచ్చేసాడా. బాగా ఎందుకు వస్తాడరా ఇప్పుడు, నువ్వు రానన్నా. సో దోశ అన్ని పచ్చడి రెడీగా చేసి పెట్టాను. ఇటు సైడ్ కెమెరా తిప్పుతాను, ఇంకా కిచెన్లో పెట్టుకుని అక్కడ పెట్టి అప్పుడు టేస్ట్ చూద్దాం, ఓకేనా? అంకిత, యు ఆర్ మిస్సింగ్ ద డిష్ రే. వచ్చాడండో సామి, నిండు నిలువెత్తు డాడాడాడు. కూర్చోరా, సంథింగ్ వెరీ స్పెషల్. కూర్చో. నువ్వు నీ యొక్క విలువైన, నువ్వు గెస్ట్ చేయగలవా లేదా, నీ విలువైన ఇది కావాలి. కూర్చో. చీరా ఏది రాదా ఇది? అంటే నా పైన ప్రయోగాలా? ముందు అంటే దోశ తింటున్నావురా, మరి టూ మచ్ కొంచెం ఎక్కువ దాంట్లో తీసుకో. చట్నీ బాగుంది. క్లోజ్. చట్నీ బాగుంది. నేను ఇది ఏంటా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయి ప్లీజ్. గెస్. కాలా జామున్ చట్నీ. సూపర్ రా, నువ్వు అదరగొట్టేసావురా. అది ఫుడీ ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకున్నాడు మమ్మీ వీడు. ఆ మమ్మీ, ఆర్ యు నాట్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సన్? ఎందుకంటే నాకు కాలా జామున్ ఇష్టం. ఆ ఫస్ట్ ఇదిలో నువ్వు అంతా టేస్ట్ చేయి అంటే నేను ఏం పెట్టిందా ఏం ఇస్తుందా అందుకనే ఫస్ట్ దోశ టేస్ట్ చేశాను. కానీ ఎలా ఉందిరా అసలు? అంటే నేనంటే కొంచెం ఫుడ్ లో ఎక్స్పర్ట్ కాబట్టి నేను చెప్పగలిగాను, కానీ నార్మల్ గా అయితే జనాలు చెప్పలేరు. ఇది తింటే దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందంటే, మనము రెస్టారెంట్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు కొబ్బరి చట్నీ ఇస్తారు. కొబ్బరి చట్నీ ఇచ్చినప్పుడు ఆ కొబ్బరి చట్నీ ఇచ్చినప్పుడు ఆ స్వీట్నెస్ ఉంటది కదా, ఆ వైట్ చట్నీ ఇది. సో అలా అన్లెస్ అదర్వైజ్ దీనిలో నువ్వు కొంచెం ఆ కోకోనట్ కూడా కలిపావు. అవును. అదే కలపకపోయి ఉంటే ఆ కలర్ కి బయట కాలా జామున్ కలర్ ఉంటది కదా, అది తెలిసిపోయేది. ఎప్పుడీ బాగా చేశానంటావు. చాలా బాగుంది. అవునా? అందుకే పిలిచాను రా, మీ ఆవిడ మిస్ అయిపోయింది. అయినా నాకు తెలిసి అంకితకి మరి కాలా జామున్ ఇష్టం తెలియదు. దట్స్ ఓకే. ఫ్యామిలీ నుంచి ఒకరు రిప్రజెంట్ చేస్తే చాలు. అంతే చాలు. అయినా తినని వాళ్ళు దురదృష్టవంతులు. మా ఆయన, అంకిత, మమ్మీ, మా నాన్న, వీళ్ళందరూ దురదృష్టవంతులు. ఎందుకంటే వీళ్ళు రాలేదు కదా, మా ఆయన రాలేడు. కానీ మా ఆయన కోసం నేను ఎలాగైనా సరే ఫ్రిడ్జ్ లో కొన్ని తీసి పెట్టి ఫ్రీజర్ లో పెట్టి మా ఆయన వచ్చిన తర్వాత పచ్చడి చేస్తే. సో అదేండి. సో ఎపిసోడ్ బాగుంది అని నేను అనుకుంటున్నాను, రెసిపీ బాగుంది అని నేను అనుకుంటున్నాను. రాజ్, ఐ మిస్డ్ యూ బట్ స్టిల్ వీ హ్యావ్ డన్ ఇట్. కొత్త రెసిపీతో తీసుకొని వచ్చాను. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది. చేసి కమెంట్స్ అన్ని మీరు
బాగా రియాక్షన్ చెప్తాడంటే ఎలా చెప్తాడు కెమెరా సో ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఇంకా కావాలంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దు. మీరందరూ నా స్కిన్ కేర్ రొటీన్, ఎందుకు నా స్కిన్ ఇంత గ్లాస్ గా ఉంటుంది అని అన్నారు కదా, సో దానికోసమే ఒక ఎపిసోడ్ చేస్తున్నాను, సండే ఎపిసోడ్. మిస్ అవ్వకండి, ఓకేనా? టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యు గైస్.